హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎండు చేపల కూర. ఆ కూర ఆ వాసన తినని వాళ్ళకి అబ్బా ఏంటిది అనుకుంటారులే, కానీ తినే వాళ్ళకి ఇది ఒక అమృతం అండి. అంతేకాదండో వీటిలో చాలా పోషక విలువలు కూడా ఉన్నాయంట. ఈ ఎండు చేపల్ని గోంగూర, దోసకాయ, వంకాయ, టమాటా ఇలా ఒక్కటేంటి దేనిలో వేసినా కూడా ఆహా అమృతం అద్భుతం అంటూ లొట్టలేసుకుంటూ తినేస్తారు. ఇంతకీ మీకు మన చిన్నప్పుడు విన్న 7 ఎండు చేపల కథ గుర్తుందా? అదేనండి, అనగనగా ఒక రాజు కథ. ఇప్పుడు విందామా? అనగనగా ఒక రాజు. ఆ రాజుకి 7 కొడుకులు. ఆ 7 కొడుకులు వేటకు వెళ్లి 7 చేపలు తెచ్చారు. వాటిని ఎండబెట్టారు. వాటిలో ఒక చేప ఎండలేదు. చేప ఎందుకు ఎండలేదే అంటే, నాకు గడ్డి మోప అడ్డం వచ్చిందని చెప్పింది. గడ్డి మోప ఎందుకు అడ్డం వచ్చావే అంటే, ఆవు నన్ను మేయలేదంది. ఆవు ఎందుకు మేయలేదే అంటే, పాలేరు మేపలేదంది. పాలేరు ఎందుకు మేపలేదంటే, అవ్వ బువ్వ పెట్టలేదు అంటాడు. అవ్వ ఎందుకు బువ్వ పెట్టలేదు అంటే, పిల్లవాడు ఏడుస్తున్నాడు అంటుంది. పిల్లవాడా ఎందుకు ఏడుస్తున్నావంటే, చీమ కుట్టింది అంటాడు. చీమా ఎందుకు కుట్టావని అడిగితే, నా బంగారు పుట్టలో వేలు పెడితే కుట్టనా అందంట. మీలో ఎంతమందికి ఈ కథ గుర్తుంది? మన చిన్నప్పుడు మన అమ్మమ్మ దగ్గర, నాయనమ్మ దగ్గర, లేదా తాతయ్య దగ్గర తెగ విన్నాం. మరి మన పిల్లల్లో ఎంతమందికి ఈ కథ తెలుసు? నా లాస్ట్ వీడియోలో పొడుపు కథకి ఆన్సర్ ఎంతమందికి దొరికింది? కిటకిట తలుపులు, కిటారి తలుపులు ఎప్పుడు తీసినా చప్పుడు కావు. ఆన్సర్ వచ్చేసి కనురెప్పలు. ఈ వీడియోలో ఇంకో పొడుపు కథ, కాళ్ళున్న పాదాలు లేనిది ఏమిటి? ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. దీని ఆన్సర్ని నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈరోజు ఈ దోసకాయ ఎండు చేపల కూర పుణ్యమా అని ఎప్పుడో మన చిన్నప్పుడు విన్న ఈ 7 ఎండు చేపల కథ విన్నాం. మరో వీడియోలో మరో టాపిక్తో కలుద్దాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.